నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టాలీవుడ్ యాక్ట్రెస్ ప్రత్యూష కేసులో 24 ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు నుంచి ఫైనల్లీ ఒక జడ్జిమెంట్ వచ్చినప్పటికీ కూడా ప్రత్యూషకి సరైన న్యాయం ఇంకా జరగలేదంటూ కూడా తన తల్లి సరోజిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఆర్జే, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ శేఖర్ భాషా ఉన్నారు. తనకి ప్రత్యూషకి చిన్న పరిచయం ఉండింది. యాక్చువల్గా జయం మూవీ మాతోనే స్టార్ట్ చేయాల్సిందే, అక్కడే మాకు పరిచయం ఏర్పడింది అంటూ కూడా చెప్తున్నారు. అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది, అప్పట్లో అసలు ఏం జరుగుండొచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో శేఖర్ భాషా గారు, ఎలా ఉన్నారు? ఇంతకుముందు ఇంటర్వ్యూ చూశాను మీది, షాక్ అయ్యాను. అంటే జయంలో యాక్చువల్గా నేనే హీరో అండ్ ఇంకా ప్రత్యూష హీరోయిన్, సో ఇద్దరిని ఫైనల్ చేశారు. సో కానీ లాస్ట్లో ఎందుకో మిస్ అయింది అని చెప్పేసి. ఏంటి అసలు ఆ స్టోరీ ఏంటి? నేను ఇంజనీరింగ్ చేసుకుంటూ ఈ మూవీ పెంచడంతో వచ్చేసి సెలవులు లేకపోతే అప్పుడప్పుడు ఎగ్గొట్టేసి వచ్చేసి ఏదన్నా ఇట్లాంటివి అనౌన్స్మెంట్లు ఉన్నప్పుడు ఇక్కడ ఫోటోలు ఒక ఎన్ని కాపీలు తీపించుకొని ఓకే వెనకాల ఫోన్ నెంబర్లు రాయడం వేయడం అలా చేస్తున్న టైంలో కొన్ని వచ్చేవి. అందులో కొన్ని చిన్న చిన్న సీరియల్స్లో ఏదో వన్ డే ఎపిసోడ్లు, చిన్న చిన్న గెస్ట్ ఎపిసోడ్లు, అంటే ఎక్కువ రోజులు కూడా మనం ఉండలేకపోయేవాళ్ళం, మళ్ళీ వెళ్ళిపోవాలి కాలేజ్కి. ఆ టైంలో జేఎం సినిమా నుంచి పిలిపి వచ్చింది, తేజ గారి ఆఫీస్ నుంచి. ఓకే, రామానంద్ గారిని క్యాస్టింగ్ డైరెక్టర్, ఆయన పిలిచారు. తర్వాత తేజ గారికి చూపించారు. తర్వాత 2-3 సీన్స్ యాక్ట్ చేయమని చెప్పారు, చూశారు, ఫైన్. తర్వాత ఒక 10 days వరకు రోజు వచ్చి రిహార్సల్స్ లాంటివి చేసుకోవాలి అని చెప్పారు. సరే, రోజు నేను వెళ్ళేవాడిని అక్కడికి. అలా కొన్ని సీన్స్ రిహార్సల్స్ ఇచ్చాడు. తర్వాత సినిమాకి వాల్ పోస్టర్ చేయడం కోసం కొన్ని సెలవుటీ షాట్స్ అంటారు, దానికోసం ఈ రైల్వే ట్రాక్ మీద గొడ్డలి వేసి కొడతారు కదా, ఆ షాట్, అలాంటివన్నీ కూడా తెల్లపూర్ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్ళి షూట్ చేశారు. సో అది జరుగుతున్న టైంలో ఒకానొక రోజున, అంటే హీరోయిన్ ఎవరనే మాకెవరికి ఏం చెప్పాలి, మేము కూడా ధైర్యం చేసి అడిగేవాళ్ళం కూడా కాదు. కొంతమంది కో ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు ఉంటుండే, కానీ వాళ్ళంట కదా వీళ్ళంట కదా అని స్పెక్యులేషన్స్ ఉండేది. కానీ తేజ గారు అప్పట్లో అందరినీ కొత్త వాళ్ళని తీసుకుంటానని చెప్పారు. బట్ ఒక రోజున ప్రత్యూష వచ్చింది. ప్రత్యూష వస్తే రామానంద్ గారు జస్ట్ చూద్దాం పేరు ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ నా పక్కన నుంచి పెట్టారు. ఎందుకంటే షీజ్ అ టాల్ లేడీ, ఏదో కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసే షార్ట్ అట్లాంటివి 2-3 చేయించారు. ఫైన్. తర్వాత ఆవిడే అన్నట్టుగానే అనుకున్నాం మేము. కట్ చేస్తే ఆయన ఒక 3-4 daysలో ఇట్లాంటి షూటింగ్లు చిన్న చిన్నవన్నీ కూడా చేశారు, వాల్ పోస్టులు కూడా కొట్టారు, ఓకే అన్నీ అయినాయి. తర్వాత ఒక రోజున పిలిచి ఆయన చెప్పారు, ఇట్లా డ్యూ టు సమ్ రీజన్స్ వీ కాంట్ గో ఫార్వర్డ్. ఏమైందంటే ప్రొడ్యూసర్ మారిపోయారు. ఓకే, మీకు ఎవరు చెప్పింది? ఆయన రామానంద్ గారు ఉండే, తేజ గారు కూడా పిలిచి, తేజ గారు కూడా చెప్పారు. అది ఏ ఇయర్లో మీకు ఫోటోషూట్ మీకు కన్ఫర్మ్ చేయడం కానీ ఇదంతా? 2002 జనవరి ఆ టైంలో. బట్ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆవిడని తేజ గారు సెలెక్ట్ చేయలేదు అనడానికి నేనే సాక్ష్యం అక్కడ. సో షీ వాజ్ నాట్ సెలెక్టెడ్. కానీ ఇవాళ ఇదంతా వచ్చినప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ, వాళ్ళ మదర్ ఇంటర్వ్యూస్ చూశారు. తీర్పు నేను గౌరవిస్తున్నాను కానీ నేను నాట్ సాటిస్ఫైడ్, ఆ రోజు ఏం జరిగిందంటే అని ఆవిడ చెప్తున్నప్పుడు, ఆవిడ యాక్చువల్గా చనిపోవడానికి ముందు రోజు, అంటే ఫిబ్రవరి 23వ తేదీ 2002 సంవత్సరం సాయంత్రం అరౌండ్ 5:30కి ఆవిడ బ్యూటీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ రెడ్డి వచ్చి ఆవిడని పికప్ చేసుకోవడానికి వచ్చారు. 6 గంటల టైంలో ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఎవరు కూతురు తల్లికి ఫోన్ చేసింది. చేసినప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగిందట. ఎందుకంటే ఈవిడ కాపలాగా సిరి అని ఇంకో అమ్మాయిని పెట్టింది ఆవిడ, తల్లి పెద్దమ్మ కూతురు ఎవరో. ఆ అమ్మాయికి ఇప్పుడే వస్తామని చెప్పిందట. ఎక్కడికి వెళ్తున్నావే అని చెప్పి వీళ్ళమ్మ ఫోన్ చేసినప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, తేజ గారి జై మూవీలో నేను సెలెక్ట్ అయ్యాను లీడ్ రోల్లో, అందుకని నేను వెళ్తున్నాను. అంటే సరే, ఎట్లాగో రేపు బెంగళూరులో షూటింగ్ ఉంది కదా, నువ్వు వెళ్ళి జస్ట్ కనిపించేసి వచ్చేసి, ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకు, తొందరగా వచ్చేసి, చీకటి పడిపోతుంది అది ఇది అని చెప్పి చెప్పిందట. ఫ్లైట్కి టికెట్లు ముందుగానే తీసుకోవాలి, లేకపోతే దొరకపోవచ్చు, ఇప్పుడులాగా ఆన్లైన్ లేదని చెప్పి. సరే,
నాకు డౌట్ ఏంటంటే తేజ గారి సినిమాలో ఈవిడ సెలెక్ట్ కాలేదు, పాయింట్ నెంబర్ 1. ఆవిడ ఎందుకు అబద్ధం చెప్పి ఉంటుంది? ఏదర్ ఈవిడ అబద్ధం చెప్పిందా, ప్రత్యూష తల్లికి అబద్ధం చెప్పి ఉండొచ్చు, నేను సెలెక్ట్ అయ్యాను అని. ఇంకొకటి ఏంటంటే 23వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఈవిడ ఫోన్ చేస్తే 22వ తేదీ వాజ్ ద రిలీజ్ ఆఫ్ ముహూర్తం షాట్ ఆఫ్ జయం. అంటే ఈవిడ తాగడానికన్నా ఒక్క రోజు ముందు జేఎం సినిమాకి ముహూర్తం షాట్. ఓకే, మీది ఎప్పుడు మీ ఫోటోషూట్ జరిగింది? ఒక నెల రోజుల ముందు, జనవరి. డేట్ ఏమైనా ఐడియా ఉందా? గుర్తులేదు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. మేబీ ఒక 3-4 వీక్స్ ముందే ఉండుండొచ్చు. ఓకే, సరే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి టైం పడుతుంది కదా, కొత్త వాళ్ళందరినీ ఎత్తుకోవడానికి, ఇదంతా చేసుకోవడానికి. నా డౌట్ అక్కడ ఏంటంటే ఎందుకు ఈవిడ అబద్ధం చెప్పి ఉంటుంది తల్లికి? సరే, తల్లి అంత మేబీ న్యూస్ ఫాలో అవ్వలేదేమో ఆ రోజులో, ఎందుకంటే ఇప్పుడున్నంత వేగంగా న్యూస్ స్ప్రెడ్ అవ్వడం అదేమి ఉండదు. మేబీ పేపర్లో చూసినా తెలిసిపోద్ది, ఎందుకంటే ఆ రోజున తేజ గారి బర్త్డేనో ఏదో ఉండే. అండ్ ముహూర్తం కూడా పండితులు పెట్టిన ముహూర్తం కాదు, తేజ గారే పెట్టుకున్నారు ముహూర్తం. అదేంటంటే 2 గంటల 22 నిమిషాల 22 సెకండ్లకి 22వ తేదీ 2వ నెల 2002వ సంవత్సరం అన్ని 2 వచ్చేట్టు నేను స్టార్ట్ చేస్తాను అని చెప్పి ప్రకటించి చేశారనమాట. ఆ న్యూస్ తెలిసే ఉంటుంది ఈవిడికి తల్లికి. 23వ తేదీ కూతురు ఎప్పుడైతే ఇది చెప్పిందో, అదేంటమ్మా జై మూవీలో ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు కదా, నిన్న అయ్యింది అని ఆవిడ అడుగుండాలి కదా, ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఇది ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ ఆవిడ అబద్ధం చెప్పి ఎందుకు వెళ్ళింది? తల్లి నుంచి తప్పించుకోవడానికా లేకపోతే ఏదో చెప్పడానికా వెళ్ళింది మొత్తానికి. ఇక్కడ ఈవిడ ఇంకో అభియోగం ఏంటంటే తల్లిది అత్యాచారం జరిగింది కూతురు మీద, తర్వాత చేసేసి తీసుకొచ్చేసారు అన్నట్టుగా చెప్తాను. అత్యాచారమే జరిగే ఉంది అంటే జస్ట్ ఇమాజిన్, 5:30 టైంలో ఈయన పికప్ చేసుకున్నాడు, 6 గంటల టైంలో కూడా ఆవిడ ఫోన్ మాట్లాడింది, ఆనందంగానే మాట్లాడింది. 5:30కి ఆయన పికప్ చేసుకున్నాడు, 6 గంటలకు కూడా షీ ఈజ్ సేఫ్. కట్ చేస్తే 7:45కి ఆవిడికి కాల్ వచ్చింది, ఎక్కడి నుంచి? కేర్ హాస్పిటల్ నుంచి. ఇట్లా మీ కూతుర్ని ఇక్కడ అడ్మిట్ చేస్తున్నారు, చావు బతుకుల్లో ఉంది అని చెప్పి. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అక్కడి నుంచి అంటే, ఈ సిద్ధార్థ రెడ్డి అండ్ ప్రత్యూష కారులో ఎక్కించుకొని ఎక్కడికో వెళ్ళారు, మధ్యలో ఎక్కడో ఆపి ఇవి కొనుక్కున్నారు, ఇలాంటిది ఏదో కొనుక్కొని హిమాయత్ నగర్లో ఒక జంక్షన్లో అక్కడ ఇద్దరు కూర్చొని ఏదో మాట అనుకొని తాగేశారు. తాగేసి ఇక్కడ తాగడానికి రీజను ఒకటి, వీళ్ళిద్దరిని భయపెట్టడమా, ఇటుపక్క పేరెంట్స్ని అటుపక్క పేరెంట్స్ని. ఎందుకంటే వీళ్ళమ్మ ససేం రాని ఒప్పుకోవట్ల సిద్ధార్థ రెడ్డి తల్లి. అండ్ అలాగే ఈవిడ ప్రత్యూష వాళ్ళ తల్లి కూడా ఆవిడకి ఇష్టం లేదు. కెరీర్ ముఖ్యంగా చూసుకో, ముందు సినిమాల్లో కాన్సన్ట్రేట్ చేయి, తర్వాత బాగున్నప్పుడు ఎప్పుడో చేసుకోవచ్చు అని చెప్పి. కానీ ప్రత్యూషకి చాలా క్లియర్ కట్ షీ ఈజ్ ఇన్ డీప్ లవ్ విత్ దిస్ గై. 8 ఏళ్ల ప్రేమ, 1993 నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న స్టేజ్ నుంచి లవ్. ఓకే, ఎవరు ఆ సిద్ధార్థ రెడ్డి? కాలేజ్ మేటేనా? ఇంటర్మీడియట్లో వీళ్ళిద్దరు కలిసి గౌతమి కాలేజ్, తర్వాత ఇతను ఇంజనీరింగ్ చేరిపోయాడు. ఈ అమ్మాయి మరి డిగ్రీ చేరలేదు, అమ్మాయికి ఏదో హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ అట. హోటల్ మేనేజ్మెంట్ చేసి చక్కగా ఈ అబ్బాయిని లవ్ చేస్తున్నాం కదా, తర్వాత పెళ్లి చేసుకోవాలి అనే కోరికలతో ఆవిడ ఉండేది. బట్ నేను విన్నది ఏంటంటే అప్పట్లో తల్లే ఈవిడ్ని ప్రోత్సహించేది, మూవీకి వెళ్ళు, మూవీలు చెయ్యి అని చెప్పి. కొంతమంది చెప్పింది, ఇది ఐ కాంట్ కన్ఫర్మ్, కొన్నిసార్లు ఈవిడికి వాత కూడా పెట్టిందని ఆవిడ ఫ్రెండ్స్తో చెప్పుకొని ఏడ్చినవి నా చెవి దాకా వచ్చినాయి. సరే, 7:45కి అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి ఎవడో ఫోన్ చేశాడు, అంటే 7:30 ఆ టైంలోనే వాళ్ళు రీచ్ అయి ఉంటారు కదా, ఒక 10-15 నిమిషాల ముందే రీచ్ అయి ఉంటారు. ఎవరో చూశారు, ప్రత్యూషను గుర్తుపట్టారు, ఫోన్ చేశారు. సో 7:30కి ఇప్పుడున్న భాస్కర ప్యాలెస్ కేర్ హాస్పిటల్కి వచ్చారు, హిమాయత్ నగర్ జంక్షన్ దగ్గర నుంచి అనుకుందాం. ఈ ట్రాఫిక్లో రావడానికి కనీసం ఒక అరగంట పడుతుందా? కారులో అరగంట తీసేద్దాం అంటే 7 గంటలకి కనీసం అక్కడ బయలుదేరి ఉండాలి. 6 గంటలకి ఆవిడకి ఫోన్ చేసి బాగానే ఉందని చెప్పింది. 1 గంట లోపల అత్యాచారం జరిగిపోయిందా? అదే నేను అంటున్నా, కారులోనే ఉన్నారు వీళ్ళు. కారులో ఇంకొక వేళ పోనీ కారులోనే వేరే వాళ్ళు 2-3 ఉన్నారు అనుకుందాం. అలా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ పడిపోతే, ఒకవేళ ప్లాన్ ప్రకారం అయితే మీరిద్దరు నువ్వు కూడా తాగేసేయి పడిపోయి ఉంటే నేను చేరుస్తాను, తర్వాత నువ్వు ఏదో బతికి బయటపట్టి ఏదో డ్రామా ఆడదు కానీ అనే కోణంలో ఉన్నప్పుడు ఇంకోటి ఎవరినో పెట్టుకుంటారు.
ఇతను పడిపోయినట్టు నటిస్తాడు అట్లీస్ట్. ఎవడో డ్రైవ్ చేసుకుంటాడు, సార్ డాక్టర్ గారు ఇదిగో వీళ్ళిద్దరు తాగేశారు సార్, ప్రేమ జంట చేసుకున్నారు సార్ అని చెప్పి తీసుకెళ్ళేవాడు. ఇంకోటి ఎవడు లేడు అక్కడ, ఇతనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. ఓకే, ఇద్దరు తాగేసి మళ్ళీ అతను డ్రైవ్ చేసుకుంటూ తన హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. వీళ్ళకి మధ్యలో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఏంటి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, కాంట్రాక్టర్, ఫ్యామిలీ వాళ్ళ నాన్న కాంట్రాక్టర్. ఓకే, తర్వాత అప్పుడే పొలిటీషియన్స్తో గవర్నమెంట్తో బాగా సంబంధాలు ఉన్నాయి, అనుబంధం. యా, మంచి సత్సంబంధాలు ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ మినిస్ట్రీలతో ఉన్నట్టుగా మనకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, కానీ ఏంటి ఒక టాప్ పొజిషన్కి వెళుతున్న హీరోయిన్ అండ్ ఇంకా వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఒకళ్ళకొకళ్ళు పరిచయం, ప్రేమించుకుంటున్నారు, వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడానికి, అంటే ఇటువైపు అటువైపు యాక్సెప్ట్ చేయకపోవడానికి మెయిన్ కారణం ఒకటి క్యాస్ట్. ఇంటర్ క్యాస్ట్, వీళ్ళు రెడ్డిస్, వీళ్ళు ముదిరాజులు. ఓకే, వాళ్ళ రాయలసీమ, వీళ్ళు తెలంగాణ. సరే, ఇవేమి పెద్ద అడ్డంకులు కూడా కావు చెప్పాలంటే, ఏదో కొంత డిస్కషన్స్లో అవి కూడా వెళ్ళిపోతాయి. కానీ ప్రధాన అడ్డంకి ఏముండిందంటే వీళ్ళ మదర్, ఎవరు సిద్ధార్థ రెడ్డి వాళ్ళ మదరు, నేను కానీ నువ్వు ఆమెను పెళ్లి చేసుకోవడానికి లేదు. ఓకే, ఎందుకు అంటే ఇది ఇప్పుడు సంగతి, ఈ జనరేషన్ కాదు, 25 ఏళ్ల క్రితం. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు ఆ అమ్మాయి, నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరెవరితోనో సినిమాల్లో హగ్గులు, కిస్సులు ఇవన్నీ చేసుకుంటూ అటువంటి దాన్ని తీసుకొచ్చి మా ఇంటి కోడలు చేస్తానంటే నేను ఒప్పుకోను. అండ్ అప్పట్లో ఈ క్యాస్టింగ్ కౌచులు ఇలాంటివన్నీ ఉంటాయి, ఇటువంటి వాళ్ళు మనకు వద్దు, మన ఫ్యామిలీలోకి వద్దంటే వద్దు అని ఆవిడ గట్టి కూర్చుంది. ఓకే, లేదమ్మా అమ్మాయి మంచిది, అలాంటిది కాదు, అలాంటిది కాదు, అలాంటిది కాదు. నిజంగా ఆ అమ్మాయికి ఇతనంటే సిన్సియర్ లవ్ ఉంది, అది ఆ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పడం కాదు, ఆ అమ్మాయితో క్లోజ్డ్గా మూవ్ అయిన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పటికీ చెప్తారు చాలా ఇష్టపూర్వకంగా చేశారు. బట్ చాలాసార్లు ఏమవుతుంది అంటే, ఒక్కసారి సినిమాల్లో ఈ చమకు తమకులు ఇవన్నీ చూసిన తర్వాత నేను నెక్స్ట్ లెవెల్లో టాప్ హీరోయిన్ అయిపోతాను, నా కెరీర్కి వీడు అడ్డం పడుతున్నాడు అనుకునే టైంలో మెల్లగా వదిలించుకోవడానికి ట్రై చేస్తారు, ఇటువంటి ఏమన్నా జరుగుండొచ్చు అనే కోణంలో కూడా నేను ఆరాధించినప్పుడు షీ వాజ్ నెవర్ ఇంటూ ఇది, నాకు పెద్ద హీరోయిన్ అయిపోవాలి, ఆవిడ కళ్ళంతా అతను పెళ్లి చేసుకోవాలి, ఓకే, ఇతనితో హ్యాపీగా ఉండాలి అనేది ఆవిడ ఫస్ట్ నుంచి కోరుకుంటుందట. ఇతనికి కూడా ఆవిడ సినిమాల్లో చేయడం ఇష్టం లేదు చాలా వరకు, ఆపేయమని చెప్పేవాడు. ఈవిడ కూడా నేను సరే ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్లు ఉన్నాయి, అవి అయిపోయాక ఆపేద్దాం. కానీ వీళ్ళ మదర్ మాత్రం షీ ఇన్సిస్టెడ్ టు గో ఆన్ అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఓకే, ఆవిడ ఇంకో మాట అన్నారు అదే దీంట్లో, నా కూతుర్ని ఆ టైంలో అయినా సరే నా బుర్ర ఎందుకు పనిచేయలేదో, ఆవిడని తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో చేర్పించినా కూడా బతుకుండేది కదా అని. అంటే ఈవిడ వెళ్ళినప్పుడు ఆవిడ బతికే ఉంది అక్కడ, 23వ తేదీ ఆవిడ బతికే ఉంది అనేది ఈవిడే ఇండైరెక్ట్గా చెప్తుంది. మరి ఇప్పుడు ఆవిడ బతుకున్నప్పుడే కదా ఈవిడ వేరే చోటకి తీసుకెళ్తే బతుకుతుంది అనుకునేది, చచ్చిపోయిన తర్వాత ఏమి అనుకోరు కదా. కానీ ఆవిడ క్లియర్గా చెప్తున్నారు అత్యాచారం జరిగింది. నీకు అదే ఒక గంట టైం నువ్వు గమనించు, 6 గంటలకి ఆవిడ మాట్లాడింది, 7 గంటలకి బయలుదేరాడు ఈ అబ్బాయి. అంటే ఒక గంట వ్యవధి, అది కూడా కారులో హేమయత్ నగర్ నుంచి బయలుదేరాడు. సో ఈ గంట లోపల కెన్ యూ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్ హ్యాపెన్. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు 7 గంటలకే బయలుదేరారు, ఏ టైంకి ఎక్కడున్నారు అనేది మీరెలా చెప్తున్నారు? ఆవిడే చెప్తుంది, వాళ్ళ అమ్మగారే చెప్పారు. సిరి అనే అమ్మాయితో కలిసి ఈ అమ్మాయి 5:30కి హాస్పిటల్కి, ఐ మీన్ బ్యూటీ పార్లర్కి వెళ్ళి, మీకు చెప్తాను, నేను చెప్పడం కాదు, ప్రత్యూష చేసింది. చిన్న మొబైల్ ఉండే ప్రత్యూష దగ్గర. ప్రత్యూష నాకు 6 o'clock కాల్ చేసింది. కాల్ చేసి అమ్మ ఇట్లా నాకు తేజ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, డైరెక్టర్ తేజ గారి నుంచి, జేఎం సినిమాకి నేను సెలెక్ట్ అయిపోయాను. అంతకు ముందుకు మమ్మల్ని పిలిచాను చాలా సార్లు తేజ గారు. జేఎం సినిమాకు కన్ఫర్మ్ అయినా, ఒకసారి ఆఫీస్కి రమ్మన్నారు. నేను సిద్ధార్థ్ రెడ్డితో ఉన్నా, నేను వెళ్ళి తొందరగా అక్కని తీసుకొని వచ్చేస్తామా అన్నది. నాతోటి మాట్లాడడం అదే లాస్ట్, ఇంకా 6 o'clock. నేను చీకటి అయిపోతుందమ్మా, తొందరగా రా, అంతైతే మళ్ళీ వచ్చిన తర్వాత పోవచ్చు మనము తేజ గారి దగ్గరికి, జస్ట్ సార్ కు థ్యాంక్స్ చెప్పి వచ్చేసాను అంటే, సరే అమ్మమ్మ నన్ను చాలా హ్యాపీ మూడ్ లో ఉంది తను. ఇంకా అది లాస్ట్ నాతో మాట్లాడు. సో ఈవిడ డౌట్ ఏంటంటే, అక్కడ ఆవిడ హ్యాపీ మూడ్లో ఉంది అని ఈవిడ అనుకుంటుంది. కానీ ఆవిడ అబద్ధం చెప్పింది. ఫస్ట్ పాయింట్, అబద్ధం చెప్పిన వాళ్ళకి నటించడమే చేస్తుంది అక్కడ అమ్మాయి. యాక్చువల్గా ఈవిడికి కొంచెం స్పృహ ఉన్నా కూడా, అదే ఏంటమ్మా ఇవాళ పొద్దున్నే పేపర్లో వచ్చింది కదా, నిన్నే కదా ముహూర్తం స్టార్ట్ అయింది, నితిన్ సదాఫ్ కదా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నాకు అడిగేది కదా ఈవిడ. కానీ సిద్ధార్థ్ రెడ్డితో ఉందని తెలుసు, ముందే తెలుసు సిద్ధార్థ్ రెడ్డితో లవ్ అఫైర్ ఉందనే విషయం ఈవిడికి తెలుసు. అందుకనే కదా వద్దు పెళ్ళొద్దు అని చెప్పి ఈవిడ కానీ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ అనడం అనేది అలా చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు ఆ టైంలో తనతో కలిసి ఉందనే విషయం కూడా తెలుసు. మేబీ ఇప్పుడు మనం ఎవరు చెప్పాలి, నిజానికి తేజ గారి దగ్గరికి వెళ్ళారా,
అక్కడికి నిజంగా ఆవిడ చెప్పినట్టు తేజ గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆఫీస్కి వెళ్ళడానికి కూడా టైం పడుతుంది. ఆఫీస్కి వెళ్ళారు, వాళ్ళని కలిశారు, ఒకవేళ అది జరిగింది అనుకుందాం, అట్లీస్ట్ తేజ గారైనా దీంట్లో మనకి చెప్పాలి కదా, మిమ్మల్ని కలిసిందా సార్ తేజ గారు, ఆ టైంలో వచ్చారా, అసలు మీరు ఫోన్ చేశారా, ఈ మాట వాస్తవమేనా అని చెప్పి. నాకు తెలిసి కాదు, ఎందుకంటే క్లియర్ కట్గా అందరికీ కళ్ళ ముందు కనబడుతుంది. ఆ ముందు రోజే ముహూర్తం అయింది, ఈవిడ ఎందుకు అబద్ధం చెప్పింది. సో షీ ఈజ్ సమ్ మిస్కన్సెప్షన్స్. ఈ రోజుకి కూడా ఆవిడకి తేజ గారు పిలిచారని అనుకుంటుంది ఆవిడ, తేజ గారు పిలవాల. అలాగే మిస్కన్సెప్షన్, ఏది అత్యాచారం జరిగింది. దీనికి ఆవిడకి మెయిన్గా అనుకుంటుంది ఫస్ట్ టైం లైన్, ఒక గంట అరగంట వ్యవధిలో ఇంత జరిగిందా అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, ఇది పక్కన పెడితే అంటే 1 అవర్లో ఇదంతా జరగడానికి పాసిబిలిటీ లేదంటారా? ఒకవేళ ఉంటే నేను అనేది అదే, ప్రీ ప్లాన్డ్గా సపోజ్ ఆ అబ్బాయి ఒకవేళ ఇదే అనుకుందాం, ప్రీ ప్లాన్డ్గా ఈ అత్యాచారం ప్లాన్ చేశారు అనుకుందాం. రీజన్ ఏమై ఉండొచ్చు, 8 ఏళ్ళ లవ్ కదా, ఏ రోజు ఇతను అట్లా బిహేవ్ చేయలేదు కదా, సడన్గా ఆ రోజు ఎందుకు చేస్తాడు? ఏ రోజు కూడా ఈ అబ్బాయి చెడ్డ బిహేవియర్ చేశాడని వాళ్ళ అమ్మ కూడా చెప్పలా. బాగా చూసుకుంటాడు, కారులో తీసుకెళ్తాడు, అని చేపిస్తాడు, నెత్తిని పెట్టుకొని చూసుకుంటాడు. అండ్ ఈ అమ్మాయితో ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే చెప్తాడు, ఆ అబ్బాయి బాగా చూసుకుంటాడు, ఈ అమ్మాయి కూడా, ఈ అమ్మాయికి అబ్బాయి అంటే ప్రాణం. అటువంటి వాడైతే 8 ఏళ్లలో ఎక్కడో చోట తెలిసి ఉండేది కదా. 8 ఏళ్లలో లేనిది సడన్గా ఒక రోజున ఇంత ప్లాన్ ఎందుకు చేస్తాడు? సరే అది కూడా పక్కన పెట్టద్దాం. సరే ఆ రోజున ఏదో వచ్చేసింది అనుకుందాం, ఆ అమ్మాయికి సంబంధించిన ఏదో తెలిసింది ఈ అబ్బాయికి, మేబీ ఈ మూవీ ఇండస్ట్రీలో వాళ్ళతోనో వీళ్ళతోనో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ఎవరో ఈయనకి నిప్పంటిస్తే ఆ కోపంతో ఈయన ఏదో చేశాడు అనుకుందాం. అలా ప్లాన్ చేసిన వాడు అనుకుందాం, ఆ కోపంతో ఇన్నాళ్ళు ఇంత మనస్ఫూర్తిగా ప్రేమించాను కదా, ఈ అమ్మాయి ఆపర్చునిటీస్ కోసం ఇండస్ట్రీలో ఇట్లా అడ్డదారులు ఏదో తొక్కుతుందని తెలిసి ఆ అమ్మాయిని కన్ఫ్రంట్ చేసింటే, ఆ కన్ఫ్రంటేషన్లో ఒకవేళ గొడవ అయి ఉంటే ఆ గొడవ మొత్తానికి చంపేసి, ఆ గొడవలో అవకాశాలు లేవు. గొడవ అయితే కొట్టుకొని ఈవిడ అన్నట్టుగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఆ కొట్టడంలో గట్టిగా ఆవిడ గొంతు మీద ఉందని చెప్పింది కదా అనుకుందాం. అలా అనుకున్నప్పుడు అతను చంపేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తాడు? చంపేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏం చెప్తాడు? ఏదో ఒకటి కవరప్ చేయండి అని చెప్పే ఇదే ఉంటుంది. కానీ అక్కడ అమ్మని బతుకుంది కదా, ఇప్పుడు బతుకున్నప్పుడు తీసుకెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? బతికించుకోవాలనే ఇదే ఉండాలి కదా. పోస్ట్ మార్టం రిపోర్టు చేంజ్ చేశారు అనేది కూడా ఆవిడ చెప్తున్నారు. మునుస్వామి అనే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ని మార్చేసి తర్వాత మళ్ళీ వీళ్ళు గవర్నమెంట్ నుంచి వేరే ఒక 3 డాక్టర్లను పెట్టుకున్నారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్నే అక్కడ సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు నారాయణ రెడ్డి అని ఎవరో మాట్లాడుతున్నారు కదా, ఆయన కూడా ఇక్కడ క్యాస్ట్ని కూడా లింక్ చేసి మాట్లాడుతున్నారు. సో ఈయన కూడా రెడ్డి, సో వీళ్ళు మేనేజ్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇదంతా ఓకే, అది ఏం జరిగింది? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తను బ్రతుకున్నారా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు ఏం ప్లాన్ చేశారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు బతికుంది అనడానికి వాళ్ళ అమ్మే సాక్ష్యం. ఎందుకంటే 9 గంటలకి ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ చూసి నా కూతురు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళుంటే కనీసం బతుకుండేది. అంటే ఇక్కడ హాస్పిటల్స్ లో వాళ్ళు ఏమైనా చేస్తున్నారేమో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనుకుందాం, అనే కోణంలో మాట్లాడు ఆవిడ అనుకుందాం. అంటే అప్పుడు ఆవిడ బతికే ఉంది, నాకు అక్కడే ఉంచకుండా తీసుకెళ్ళిపోతే వేరే హాస్పిటల్లో చేర్చుకుంటే అంటే అప్పుడు ఆవిడ బతికే ఉంది అనేది కదా అర్థం. 23వ తేదీ ఆవిడ చనిపోలా, 24 చనిపోయింది అనుకుంటా. సో ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ బతికే ఉంది అక్కడ. అంటే ఎన్నో పోస్ట్ మార్టం చేసిన ఒక డాక్టర్ మామూలుగా తట్టి లేపడానికి కొట్టింది, పించేసింది కానీ, లేదంటే సెలైన్ బాటిల్స్ ఎక్కించినవి అవి కానీ, వీటికి అక్కడ హత్య చేయడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే వాటికి డిఫరెన్స్ తెలియదు అంటారా? ఆయన ఎక్కువగా చేయడం వల్ల, లేకపోతే మేబీ 4-5 చూడడం వల్ల ఇది కూడా అదే కోవలో వచ్చి ఉంటుంది అని చెప్పి సస్పెక్టెడ్ అన్నట్టుగా రాసి ఉండొచ్చు. ఒకవేళ దాంట్లో అని కూడా ఆయన మెన్షన్ చేసినట్టుగా ఈవిడెవరో చెప్తున్నారు. ఒకవేళ అదైనా కూడా వీళ్ళిద్దరు లవ్లో ఉన్నారు కాబట్టి అది అత్యాచారమే కావక్కర్లేదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఉన్నది కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే మీరు 7/G ఇప్పుడు ఉందామని కలిసి చూడండి, ఇద్దరు చచ్చిపోదాం డిసైడ్ అయిపోయినప్పుడు ఇవాళ ఆఖరి కాబట్టి ఇద్దరం ఒకటవుదాం అనుకునే ఇది కూడా ఉండొచ్చు. రిపోర్ట్ ఇచ్చిన మునిస్వామి చనిపోవడం కానీ, తర్వాత ఇదంతా
మొత్తం కోర్టులో సాక్ష్యాలన్నీ కూడా తారుమారు అయ్యాయి అని తను చెప్పడం కానీ ఆవిడ చెప్పడం కానీ ఇదంతా కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోనే జరిగిందని నమ్ముతున్నారు ఆవిడ. సి కొంతవరకు ఆవిడ నమ్మడంలో తప్పలేదు దానికి. అంటే ఆవిడే కాదు, ఇవాళ జనం చాలామంది కూడా ఇది జరిగిందని నమ్మడానికి సిద్ధంగా లేరు. అంటే ఎదుగుతున్న కూతురు, మంచి ఫ్యూచర్ ఉన్న కూతురు సడన్గా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇలా జరిగితే ఖచ్చితంగా ఎవరికైనా ఆ బాధ ఉంటుంది. ఆ ఆక్రోశంలో ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. నేను ఆవిడని ఆ విషయంలో ఆ కోణంలోనే చూద్దాం. అంతేగాని ఎదుగుతున్న ఏదో కూతురు విధంగా సిద్ధార్థ రెడ్డి కారణం కాదంటారా? ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఏంటంటే అబెట్మెంట్. ఇప్పుడు ఎవరన్నా సరే ఇది సరికొత్త తీర్పు, ఐ మీన్ చట్టం చేసినట్టే. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇది ఆల్వేస్ చట్టం. అది ఏం చెప్తుందంటే ఎవరన్నా సరే ఇద్దరు ముగ్గురు మనం కలిసి చచ్చిపోదాం అనుకున్నప్పుడు అందులో ఎవడన్నా బతికేశాడంటే ఆయన తీసుకెళ్ళి లోపలేయండి. ఎందుకు అంటే వీళ్ళిద్దరు చచ్చిపోవడానికి ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో నువ్వు కారణం, వాళ్ళని ప్రోత్సహించిన వాడి లెక్కలో నిన్ను చూస్తున్నాం కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే ఇలా ప్రేయసీ ప్రియుడు ఉన్నప్పుడు ఇలా. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తున్నారు? వీళ్ళిద్దరిది ఎవరిది తప్పు కాదు అంటున్నారా? ఇద్దరు పెళ్లి చేసుకోవడం కోసం న్యాయం జరిగింది అంటున్నారా? ఇద్దరు పెళ్లి చేసుకోవడం కోసం ఒక డ్రామా ఆడాలనుకున్నట్టు నాకు అనిపించింది. నా ఫీలింగ్. ఒక ధమ్కీ ఇద్దాం, దీని ద్వారా అయినా సరే మనం పేరెంట్స్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవడానికి పనికొస్తుంది. ఎందుకంటే నేను క్లియర్ కట్గా తెలుసుకుంటున్నది ఈవిడికి సినిమా కెరీర్ కన్నా ఇతనితో ఉండడమే ఎక్కువ ఇష్టం. ఆయనకి చాలా మందిని అడిగి చూశాను, ఎవరు కూడా అంటే పెద్దగా ఇన్ఫర్మేషన్ తెలియదు, నీకు తెలిసినా కూడా కొన్ని మాట్లాడకూడదు అని చెప్పారు. మీరు అసలు ఏ సోర్స్తో మాట్లాడుతున్నారు? మీకు డైరెక్ట్గా ఆవిడ ఫ్రెండ్తోనే మాట్లాడించిన ప్రత్యూష ఫ్రెండ్. నాకు 7:45 ఆవిడ డాన్స్ నేర్చుకునేది. ఆవిడ పంజగుట్లో. హలో అమ్మా, నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, మీరు పేరు చెప్పకుండా మాట్లాడతానంటే. హలో అమ్మ, వినబడుతుందా నా మాట? నేను ఒక ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను, మీరు ఇష్టం లేకపోతే పేరు చెప్పొద్దు, ఒకవేళ పేరు చెప్పాలనుకున్నా ఓకే, మీరు చెప్పకుండా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ రిలేషన్ గురించి ఒక మాట మాట్లాడగలరా? యా, ఒక్క నిమిషం, నేను స్పీకర్ ఆన్ చేస్తున్నామ్మా. యా, ప్రత్యూష్ గారి ఫ్రెండ్ కస్తూరి గారు. కస్తూరి, ఓకే. హలో హలో అమ్మ, ప్రత్యూష మీకు ఎప్పటి నుంచి పరిచయం? తను డాన్స్ క్లాస్ కి సేమ్ నా బ్యాచ్ అండి తను చేసింది. 98, 99. ఓకే, సో అప్పటికి ఆ సంవత్సరంలో మీకు పరిచయం 98, 99లో అంతేనా? అవును. సో అప్పటికి ఆవిడకి అంటే 95లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఒక 3 years ఆవిడ సో ఇండస్ట్రీలో ట్రై చేసుకుంటూ ఇలా డాన్స్లు నేర్చుకుంటూ మీ దగ్గర. అప్పుడు మీకు సిద్ధార్థ రెడ్డి కూడా కనిపించాడు ఎప్పుడన్నా ఆవిడతోటి? అతను వచ్చేవాడు కదా కలవడానికి. ఓకే, సో రెగ్యులర్గా వచ్చేవాళ్ళ? రెగ్యులర్ గా వచ్చేవాడు క్లాస్ కి. అమ్మాయి ఇప్పుడు గౌతమి కాలేజ్ ఉండింది కదా అక్కడ ఎస్ఆర్ నగర్ లో. అవును, అక్కడ చదువుకుని వచ్చేవాడు, క్లాస్ కి వచ్చేవాడు. ఓకే, ఎట్లా ఉండేది వాళ్ళిద్దరి రిలేషన్? కొట్టుకుంటుండేవాళ్ళ, బాగా హ్యాపీగా ఉండేవాళ్ళ? హ్యాపీగా అంటే అమ్మాయి సీరియస్ గా ఉంది తన విషయంలో. అంటే సీరియస్ అంటే ఇష్టం, అబ్బాయి అంటే ఇష్టం, చాలా ఇష్టం అన్నమాట, చాలా ఇష్టము. అబ్బాయి కూడా ఇష్టంగానే ఉన్నారు. ఓకే, ఇద్దరు ఇష్టంగానే ఉన్నారు. అంటే ఎక్కడికి వెళ్ళినా వచ్చేవాడు తను. క్లాస్ కి వచ్చినప్పుడు గానీ వెళ్ళేటప్పుడు గానీ ప్రతిదీ అప్డేట్ ఇచ్చేది తను. ఓకే, సో పెళ్లి చేసుకోవాలనే ప్లాన్ లోనే ఉన్నారు? అవును, పెళ్లి చేసుకోవాలన్న ప్లానింగ్ లోనే ఉన్నారు. మరి ఈ అమ్మాయి ఎందుకమ్మా చదువు? యాక్చువల్లీ అమ్మాయి చెప్పండి. చదువు అంటే అసలు అమ్మాయికి ఇష్టమైంది హోటల్ మేనేజ్మెంట్ కోర్సు. దానికి సినిమాలు అంటే అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనని హీరోయిన్ గా చూడాలనుకున్నారు కాబట్టి నేర్చుకుంది, కానీ తనకి స్వతహాగా సినిమాలు అంటే ఇష్టం లేదు. ఒక మంచి హ్యాపీ లైఫ్. ఓకే, ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం అయితే నాకు స్వయంగా ఎవరో చెప్తే వినడం కాదు, ఎవరో చెప్పేదట అట కాదు, నాతో పర్సనల్ గా, నాతో క్లోజ్ గా, తన క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాతో మాట్లాడడం అయితే ఒకటే. తను చెప్పడం అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, తర్వాత మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలనేది తనకి గోల్ అనమాట. యాక్చువల్ తనకి ఇంట్రెస్ట్ అదే ఫస్ట్ నుంచి కూడా. ఓకే, సో ఆ టైంలో పెళ్లికి వద్దంటున్నారనే విషయం మీకు ఏమైనా ఐడియా ఉందా? వీళ్ళ అమ్మ గాని వాళ్ళ పెళ్లికి వద్దంటున్నారని అప్పటి నుంచి ఉంది. ఓకే, అప్పటి నుంచి ఉంది. చూడాలి అని అనుకుంటుంది అమ్మాయి.
తర్వాత ఏం జరుగుతుంది అని. ఉమ్. అప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఇష్టం లేదు కదా, అమ్మాయి ఒంట్లో కూడా ఇష్టం లేదు. ఇష్టం లేదు, తెలియకుండానే మాట్లాడేది అమ్మ తను. ఇక్కడ ఇంట్లో తెలియకుండానే అక్కడ కలిసేది. ఆ అమ్మాయికి చదువుకోవాలన్నా కూడా వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు కదా, వాళ్ళ నాన్నగారు చనిపోయారు, వాళ్ళ అమ్మాయి కదా ఉండింది, వాళ్ళ అమ్మాయి చదివించలేదంటారా? చదివించడం అంటే వాళ్ళ మదర్ కి ఇండస్ట్రీలో ఇష్టం అట, ఇండస్ట్రీలో తన్ని తీసుకురావడం, నాతో చెప్పడం. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత జనరల్గా ఇప్పుడు ఆవిడకి ఇష్టమైన హోటల్ మేనేజ్మెంట్ చేర్చకుండా తల్లే ప్రోద్బలంతో ఆవిడని సినిమాల్లోకి తీసుకొచ్చారు, అంతేనా? అవును అవును అవును. ఎప్పుడైనా తల్లితో కంప్లైంట్ చేసేదా, నాకు సినిమాలు వద్దు, నేను చదువుకుంటాను, లేకపోతే సిద్ధార్థని పెళ్లి చేసుకుంటాను? చెప్పిందట. ఓకే. ఎప్పుడన్నా తల్లి మందలించేది, కొట్టేది, లేకపోతే ఎట్లాంటివి ఏమన్నా జరిగిన ఇన్సిడెంట్లు ఏమన్నా షేర్ చేసుకున్నారు మీతోటి? లేదు, కొట్టడం అంటూ ఏం లేదు కానీ తన ఇంట్రెస్ట్ ఈవిడి మీద అన్నమాట. అంటే ఈ సినిమాలకి ఎంత బాగుండేది అని ఉమ్. ఆ మదర్ ఇంట్రెస్ట్ తో నేను వచ్చాను ఫీల్డ్ కి అని చెప్పి డాన్స్ నేర్చుకున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం కదా. అవును. అప్పటికి ఇంకా అమ్మాయి సినిమాలు చేయట్లేదు, ఓకే. ఇంకా సినిమాలోకి స్టార్ట్ అవ్వలేదు, ఓకే. ప్రాక్టీస్ లోనే ఉన్నారనమాట. తను ఇంకా దాసరి గారు అబ్బాయి అరుణ్ కుమార్ గారు, ఉమ్. ఓకే. జాకీ గారు, ఓ. ఇట్లా అందరూ అప్పుడు క్లాస్ కి వచ్చిన టైంలో తను నాతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ. ఓకే. ఒక్క నిమిషం యాంకర్ మాట్లాడతారా అనింద్రా ఒకసారి, మీకేమైనా డౌట్ ఉంటుంది? కస్తూరి గారు, చెప్పండి. ఈ తేజ గారి మూవీకి సంబంధించి మీతో ఏమైనా షేర్ చేశారా? జయం మూవీకి సెలెక్ట్ అయ్యామని ఇట్లా? లేదండి, ఆ టాపిక్ రాలేదు. ఆ సంవత్సరం కాదు. రాలేదా? అది 2002, లేదు. వీళ్ళు 99, 98. అంటే 99, వెళ్ళింది 98. తను వెళ్ళిన తర్వాత కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వెళ్ళింది కానీ సెలెక్ట్ అవ్వడం అనే టాపిక్ అయితే రాలేదు. ఓకే. మీరు అంటే 98 వరకా మీతో? 99. 99 వరకు. 98 2000 వరకు కూడా కాంటాక్ట్ లో ఉంది. తర్వాత సినిమాలు వెళ్ళిన తర్వాత సినిమాలకి బిజీ అయిపోయిన తర్వాత కాంటాక్ట్స్ తగ్గాయి అన్నమాట. ఓకే. సినిమాకి బిజీ అయిన తర్వాత. సినిమా బిజీ అయిన తర్వాత కాంటాక్ట్ తగ్గింది. తర్వాత మామూలుగా తనతో ఉండే ఫ్రెండ్స్ తో మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. తను బిజీ అయింది కదా, బాగుంది కదా సినిమాలో, ఇలా మాట్లాడుకోవడం. ఆ టైంలో హీరోయిన్స్ అయిన వాళ్ళతో ఓకే. క్లాస్ కి వచ్చిన. కానీ లాస్ట్ డే ఏం జరిగింది అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అసలు సిద్ధార్థ రెడ్డి వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, హాస్పిటల్కి ఎలా వెళ్ళారు, ఎవరు తీసుకెళ్లారు, ఇది ఏమన్నా మీకు అప్పట్లో అంటే మీరు డైరెక్ట్గా మీరు అక్కడ చూడకపోయినా ఎవరో ఒకళ్ళు చెప్పింది ఉంటుంది, మీరు తెలుసుకునే ఉంటారు కదా అప్పుడు? అవునవును, తెలుసుకున్నాము. అసలు మాకు కోలుకోలేదు, అసలు అర్థం కాలేదు. ఎందుకంటే మాతో అంత క్లోజ్ గా ఉన్న అమ్మాయి సడన్ గా అట్లా అయిపోయింది. అందులో అప్పుడు వచ్చిన వార్తలు ఏంటంటే అవన్నీ అన్నారు. అసలు మాకు అది అర్థం కాలేదు చాలా వరకు. ఎందుకంటే ఇది ఏదో తీసుకెళ్లిపోయి చేయడం అని కాదు కదా. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో లవ్ లో ఉన్నారు ఇద్దరు. అబ్బాయి సిద్ధార్థ క్లాస్ కి వచ్చినప్పుడు గానీ తీసుకెళ్ళినప్పుడు గానీ తను అంత మూవ్ ఆన్ అయినప్పుడు ఏం జరిగింది, అసలు ఎందుకు వచ్చారన్నది అప్పుడంతా కన్ఫ్యూజన్ అండి. ఓకే. అసలు ఎందుకు ఆ టాక్ ఎందుకు వచ్చింది అనేది. ఓకే. అది పక్కన పెడితే అసలు ఆ రోజు వాళ్ళిద్దరూ హాస్పిటల్కి ఏ సిచ్యుయేషన్లో వెళ్ళారు, ఎవరు జాయిన్ చేశారు, ఇదేమైనా మీకు అప్పట్లో ఎవరైనా మీతో షేర్ చేసింది ఏమైనా ఉందా? మీరు కనుక్కుని ఉంటారు కదా. మాకు తెలిసిన మట్టుకైతే సిద్ధార్థ వాళ్ళిద్దరే కాదు, ఇంకెవరో ఉన్నారు అని మట్టుకే తెలిసింది. అంటే వినడం మట్టుకే, నాకు పర్టికులర్ గా ఐడియా లేదు. ఇంకొక 2-3 ఉన్నారు కారులో అన్న మట్టుకే తెలుసు నాకు. అది ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ కలవడానికి వచ్చినప్పుడు మా క్లాస్ టైంలో కలవడానికి వచ్చినప్పుడు కూడా సిద్ధార్థ్ ఒక్కడు వచ్చేవాడు కాదు, మన ఫ్రెండ్స్ తోనే వచ్చేవాడు. ఓకే. ఓకే. ఫ్రెండ్స్తో వచ్చేవాడు. ఓకే. మీరేం నమ్ముతున్నారు అంటే ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఏమైనా చేశారు అనేది మీరు నమ్ముతున్నారా? వాళ్ళ అమ్మగారు అదే చెప్తున్నారు. లేదు, నేను ఫ్రెండ్స్ అవి ఇవని నేనేం నమ్మడం లేదండి. కాకపోతే ఏంటి అంటే వాళ్ళు ఇంత జెన్యున్ గా ఇద్దరు అంటే చచ్చిపోయేంత ఉండకూడదు అని. ఎందుకంటే అమ్మాయి చచ్చిపోయేంత పిరికిదైతే కాదు. అది తాగేసి తన లైఫ్ స్పాయిల్ చేసుకునే అంత ఆ మెంటాలిటీ అయితే కాదు. తను అన్ని చూసింది, తను కష్టాలు చూసింది, అన్ని చూసింది. కాబట్టి తను అలా చేసింది అనేది, అది ఏం జరిగిందని మాత్రం తెలీదు. బట్ ఆ అమ్మాయి అయితే చేసుకోదు, అంత చచ్చిపోవాలి అనుకున్నంత అయితే ఆలోచించదు ఆ అమ్మాయి. ఓకే. ఓకే. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓకే. ఫ్రెండ్స్ ఎవరు లేరన్నారు, కానీ ఆవిడ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ కూడా క్లాస్ దగ్గరికి వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ వస్తుంటారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళింది కూడా ఫ్రెండ్సే అంటున్నారు అని చెప్తున్నారు. రైట్, ఇక్కడే మనకు చాలా ఇంపార్టెంట్. ఇది కనుక ఈవిడ అనుకుంటున్నానని చెప్తున్నారు. ఈవిడికి 2000 సంవత్సరంలోనే కాంటాక్ట్ కట్ అయిపోయింది. కట్ అవ్వడం అప్పుడు ఫోన్ లో ఉండేవాళ్ళు అంత కాదు. నేను కూడా అదే నార్మల్ పర్సన్ కాదు, తను అన్ని చూస్తారు అని నేను అదే అంటున్నా. చేసుకునే ఉద్దేశం కాకపోయినా ధమ్కి ఇద్దాం ఇద్దరు పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి. వీళ్ళమ్మేమో నువ్వు పెళ్లి చేసుకోవద్దు, మూవీలు చెప్తుంది కదా,
వాళ్ళ అమ్మకి చదువు కానీ కానీ లేకపోతే ధమ్కి ఇవ్వాలంటే ఇప్పుడు ఉమ్, తను చెప్పారు హ్యాపీగా మాట్లాడింది 6 వరకు ఎప్పుడో ఫోన్లో అవును. మాట్లాడింది అని చెప్పేసి చెప్పారు. ధమ్కి ఇవ్వాలంటే మీరు ఒప్పుకుంటారా లేదా మేము చచ్చిపోతున్నాం అని చెప్పేసి ముందు నుంచే వాళ్ళ ఇంట్లో జరిగాయి ఇష్యూస్ అవ్వడం, గొడవలు అవ్వడం, ఇక్కడ దాని ఈవిడ మీద మీకు వీళ్ళు ఆవిడ పోరాడడం, ఇద్దరు కలిసి బయటకు వచ్చి అప్పుడు చేయడం జరుగుతుంది. లేదు నాకు సినిమా ఆఫర్ వచ్చింది, సినిమా ఛాన్స్ కోసం పిలిచారు వెళ్తున్నాను అని చెప్పేసి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి హ్యాపీగా మాట్లాడి ఇదంతా చేసిన తర్వాత వాళ్ళిద్దరూ చేయరు కదా మీకు పర్సనల్గా. అదే చెప్తున్నా. మీరు ఇక్కడ సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ మదర్ చేసుకోవడానికి కూడా వెళ్ళారు. నువ్వు కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనే స్టేజ్ ఓకే ఆవిడ వెళ్ళారు. ఇప్పుడు ఈవిడ వీళ్ళిద్దరు వీళ్ళ ఇంట్లో వీళ్ళ- మాట్లాడతారు కదా, అప్పుడు సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది. అవును. ఇంట్లో సీరియస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీళ్ళు కూడా సీరియస్గానే ఇంట్లో పోరాడి వాళ్ళు ఇంకా ఎగనెస్ట్గా మాట్లాడుతుంటే ఇంకా అవ్వదు అన్న సిచ్యువేషన్లో వాళ్ళు భయపెట్టడానికి వాళ్ళతోనే డైరెక్ట్గా చెప్పి లేదు మేము ఇట్లా చేస్తున్నామని అట్లీస్ట్ లాస్ట్గా ఫోన్ కాల్ చేసి మేము ఇట్లా బ్రతికితే కలిసి బ్రతుకుతాం లేదంటే లేదు అని వాళ్ళు అట్లీస్ట్ చెప్పాలి. కానీ తను లాస్ట్గా మాట్లాడింది చాలా హ్యాపీగా సరదాగా నాకు సినిమా ఛాన్స్ వచ్చింది సిద్ధార్థతో ఉన్నాను నేను అని చెప్పేసి మాట్లాడారు కదా. హ్యాపీగా అనేది అక్కడ అబద్ధం ఉంది అనేది నువ్వు గమనించాలి. పోనీ హ్యాపీగా ఉండేది అబద్ధమే. అట్లీస్ట్ అసలు ఆ టాపిక్ రావాలి కదా. మీరు అసలు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు పెళ్లి చేసుకుందాం అంటే కలిసి బ్రతుకుదాం అంటే మాకు వేరే ఆప్షన్ లేదు మేము ఇట్లా చేస్తున్నాం మీరు ఒప్పుకుంటారా లేదా అని అట్లీస్ట్ అది మాట్లాడాలి కదా. ఒకటేంటంటే ఈవిడకి అంటే వాళ్ళ అమ్మ అంటే కొంత భయం ఉందనేది నాకు అనిపించింది. ఈ అబ్బాయి ఉన్నాడని వాళ్ళ మదర్కి తెలుసు ఓకే కదా, అర్థమవుతుంది. అయినా కూడా ఆయన్ని కలవద్దు, దూరం పెట్టు, నువ్వు కెరీర్ ఫోకస్. ఈ అమ్మాయికి ఈవిడ చెప్తున్న ప్రకారం చదువుకోవాలి, ఇతనితో ఉండాలి, పెళ్లి చేసుకోవాలి అనే కోరిక. లేదు నీది ఈ లైన్ కాదు ఈ లైన్కి పోవాలి. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారు, సినిమాలు వద్దు చదువు ముద్దు అని చెప్తారు. ఇక్కడ రివర్స్లో ఈవిడ చదువు వద్దు అంటే ఇంటర్మీడియట్ తర్వాత చదువు ఆపిచ్చేసి సినిమాల్లో పంపించారు ఈవిడ. ఓకే సినిమా అనేది చాలా మందికి ఇప్పుడు ఎడ్యుకేషన్ టైంలో ఇంటర్మీడియట్ టైంలో కూడా వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకోవాలనేది తెలియదు. మాక్సిమం తెలిసినా కూడా పేరెంట్స్ అందరూ కూడా ఇదైతే కెరీర్ బాగుంటుందని వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు డాక్టర్ అవ్వు, మన ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్ ఉన్నారు, లేదు అంటే నేను డాక్టర్ అవ్వాలనుకుని నేను అవ్వలేకపోయినా అట్లీస్ట్ నువ్వు అయ్యి తీరాలి అనేది జరుగుతుంటుంది. అది ఓకే. కానీ లాస్ట్లో జరిగింది మాత్రం వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకి వార్న్ చేసి ఉండొచ్చు. అవన్నీ మనకి ఆన్ రికార్డ్ దొరకట్లా. అదే అంటున్నా. ఇప్పుడు మనకి దొరికిన రికార్డులు ఆవిడ మాటల్లో నుంచి మనం తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ అమ్మది తీసుకుంటుంది అని చెప్పిన మాట మన దగ్గర ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. అండ్ ఈవిడ ఈ అమ్మాయిని మందలించేది అనేది కూడా ఈవిడ చెప్తుంది. కానీ ఈవిడ కొంతవరకే చెప్పింది. బట్ కొన్నిసార్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఇంకా లేకపోతే వాత పెట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయని కొంతమంది వేరే ఫ్రెండ్స్ షేర్ చేసుకున్న గుర్తులు ఉన్నాయి. అది నేను కూడా ధృవీకరించలేను కానీ విన్నా నేను అవి. ఓకే, సో ఏం చెప్తారు ఫైనల్గా? నాన్న పులి కథలో ఏదో ధమ్కి ఇచ్చి ఇద్దరు ఒకటవుదాం అనుకునే కోణంలో వీళ్ళిద్దరూ ట్రై చేసి అది వికటించి ఇదే. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా మీరు గమనించండి, కారులో ఇంకో ఇద్దరు ఎవరో ఉండుంటే వాళ్ళు కదా డ్రైవ్ చేసి తీసుకురావాల్సింది కదా. మరి కారులో ఈయన మాత్రం ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? అది పాయింట్, చాలా సింపుల్ పాయింట్ అది. ఎందుకంటే ఒకవేళ ఇదే జరుగుంటే వీడిని తప్పించడానికి ఏ డౌట్ రాకుండా ఉండొచ్చు అని వెళ్ళొచ్చుండవు. అదేంటనా, చచ్చిపోయిన బాడీని పెట్టుకొని నువ్వు కూడా కొంచెం తాగరా, నువ్వు తాగి నువ్వు పడిపో, నువ్వు తప్పించుకోవడానికి ఇది ఒకటే మార్గం. ఇప్పుడు మీ ఇద్దరు వెనకాల కూర్చోండి, నేను డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళి మిమ్మల్ని అప్పచెప్తాను. దిస్ వుడ్ బి ద ప్లాన్. వీడు డైరెక్ట్గా వెళ్ళి ఇరుక్కొని 24 ఏళ్ళు అలా ఇదవ్వడు కదా. మీరు గమనించండి, మీరు జస్ట్ ఆవిడ చనిపోయింది అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా ఈ నింద మోస్తూ చేశాడు అని చెప్పి నింద మోస్తూ ఎవరు చెప్పినా, సుప్రీంకోర్టు చెప్పినా కూడా జనాలు ఇప్పుడు మీరు కూడా నమ్మడానికి కొంత వెనకాడుతున్న సిచ్యువేషన్. ఇంత సిచ్యువేషన్లో ఆయన 24 ఏళ్ళ నుంచి ఇటువైపు 100% నమ్మడానికి కూడా లేదు కదా. ఎటువైపు? అబ్బాయి వైపు నింద మోస్తున్నాడు అని 100% ఎలా అంటారు? ఈవిడ మాటల్లో వీళ్ళిద్దరిది ప్యూర్ లవ్, ఏ రోజు కూడా ఇద్దరు జెన్యున్గానే ఉన్నారు. అండ్ ఆ అబ్బాయి రోజు ఆ అమ్మాయి దింపడానికి తీసుకెళ్ళడానికి వచ్చేవాడు. ఎందుకు? ఒక పొసెసివిటీ, ఎవరన్నా చూస్తారో, ఎవరో లైన్ వేస్తారో. అది
పీక్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా చేస్తారు కదా. అవుతుంది, నేను దాన్ని కాదను. కానీ పీస్కి వెళ్ళినప్పుడు కొట్టడాలు చంపడాలు ఉంటాయి, కానీ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆమెను వేరే వాళ్ళు ముట్టుకుంటేనే నాకు కోపం వస్తుంది, వేరే వాళ్ళు చూస్తేనే కోపం వస్తుంది అనేది పొసెసివ్నెస్. అటువంటి పొసెసివ్నెస్ ఉన్నప్పుడు వాడు ఎవడన్నా చూస్తే ఈవెన్ కొట్టడమో లేకపోతే వాడిని కొట్టడమో చేస్తాను తప్ప వాడిని తీసుకొచ్చి చెప్తారు కదా. పాయింట్ అర్థమైందా? సో ఒకవేళ అదే అయితే అత్యాచారం ఈజ్ రూల్డ్ అవుట్. కుడ్ బి ఓకే. ఒకవేళ నువ్వు చెప్పినట్టు పొసెసివ్ అనేది ఉండుంటే. కానీ అక్కడ ఆధారాలు అంత ఇదిగా లేవు. అంటే ఒకవేళ చంపేసి ఉండుంటే చంపేసి తీసుకెళ్ళి అక్కడ ఏదో మీరు అన్నట్టుగా డాక్టర్లని వాళ్ళని మాయ చేసేటైతే వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకునేవాడు. ఒకవేళ ప్రీ ప్లాన్డ్ ఏ ఉండుంటే ఆ మురత్నం నాయుడో లేకపోతే ఆయన ఎవరో ఇచ్చిన ఇది కూడా మారిపోయి ఉండేది కదా. అది ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టే కదా ఆయన ఇష్టం అలా వచ్చేసింది. అంత ప్రీ ప్లాన్ ఉంటే, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఆయన అనుకూలంగా ఎందుకు తెప్పించుకోలేకపోయాడు? ఓకే. ఇప్పుడు లొంగిపోతాడంటారా? ఒక 4 వీక్స్ ఎంత టైం ఇచ్చినట్టున్నారు. అదే అంటే 2 ఏళ్ళు వేసారు, అందులో ఎంత పడుతుందో చూడాలి. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, అబ్బాయిది తప్పలేదంటారు మీరు ఫైనల్లీ? తప్పే ఎవరైనా సరే చేసుకోవడం అనేది తప్పు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఒక ప్రాణం నిండు ప్రాణం పోయింది అండ్ అలాగే ఈయన కూడా చచ్చిపోయేవాడు. ఇలాంటివి చాలామంది జరుగుతుంటాయి. ప్రేమికులు చాలామంది చేసుకున్న ప్రేమికులు రీసెంట్గా పేపర్లో కూడా మనం చూసాం. పొరపాటున ఎవరో ఒకళ్ళు బతుకుతారు అనుకోండి, వాళ్ళు జీవితంలాగానే ఆ బాధలోనే బతుకుతారు. తర్వాత ఇంకా పేరెంట్స్ వాళ్ళు మేమేమైపోతాం రా ఆ బాధలన్నీ చూసిన తర్వాత సరే కొన్నాళ్ళకి కోలుకొని చేస్తారు. కానీ వాడిని జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. దానికి తోడు ఇక్కడ సొసైటీ అంతా. రైట్. ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన చట్టంలో 24 ఏళ్ల పాటు ఈ మనిషిని ఒక దోషిగా, ఒక నిందితుడిగా, ఒక అత్యాచారిగా, ఒక వాడిలాగా చిత్రీకరిస్తూ వచ్చారు. ఇవాళ సుప్రీంకోర్టు ఇది కాదయ్యా, ఇది కేవలం వాళ్ళిద్దరు చేసుకున్న సుప్రీంకోర్టు జడ్జి చెప్పినా కూడా జనాలు ఎక్కడో ఒక చోట ఇది చేసుకునే స్టేజ్కి కారణం ఏంటంటే జస్ట్ ఒక తప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్. అది దీన్ని చాలా క్లియర్ కట్గా జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు కనిపించారు. ఇప్పుడు ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే లేదు, తను పోనీ ఓకే చేసుకోవడానికి తను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కదా. తనే బాటిల్ తీసుకొచ్చారని చెప్తున్నారు మీరు. సో దాని ప్రకారం చూసుకున్నా తన లైఫ్ని తను క్లోజ్ చేసినట్టే కదా. అదే అంటున్నా, అందుకనే వేశారు. ఓకే, రైట్. సో ఏం చెప్తారు? బలవంతంగా తాగించడం వేరు, ఇద్దరు కలిసి ఒక ఇది అనుకొని తాగడం వేరు. లేకపోతే ఆయనే అడిగినందుకు ఈవిడే అడుగుండొచ్చు కదా. ఏం జరిగిందో మనకి తెలియదు కదా. ఈవిడే అడుగుండొచ్చు, ఈవిడే కలిపి ఉండొచ్చు, ఈవిడే తాగమని ఉండొచ్చు, ఎవరికి తెలియదు మనకి. రైట్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.